లేకుండా లీకులు చేయడంలో ఏమిటి? నుమాన్ గారు, పార్టీల పంచాయతీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ బయటపెట్టినటువంటి వాటాల పంచాయతీ బయటకు వచ్చేసరికి తెలంగాణకు ఎంత నష్టం జరుగుతోంది, సింగరేణిలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని వాటాలు తీసుకుంటున్నారు, వాళ్ళకి వాటాల పంచాయతీ వచ్చేసి ఈ రోజు రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. దీంట్లో ఈరోజు బీజేపీని కూడా ఇన్వాల్వ్ చేయాల్సిందే. ఎందుకంటే ఇంత జరుగుతుంటే సింగరేణి రాష్ట్రం వాటా ఎంత ఉంటుందో కేంద్రం వాటా కూడా అంతే ఉంటుంది. సో ఇది కేంద్రం వైపు నుంచి కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. దీనిపైన ఐ థింక్ రేపు కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ సింగరేణికి వెళ్ళి విజిట్ చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏం చెప్తున్నారు? తెలంగాణ నష్టం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ అని మాట్లాడుతున్నారు. వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ శ్రీకాంత్ గారు as well as కంబోజ్ గౌరవ్ అండ్ బీజేపీ మిత్రుడు అండ్ ఆల్ ద వ్యూయర్స్. సో ఏదైతే మనం మాట్లాడుతున్నామో ఈరోజు మిస్టర్ కేటీఆర్ని ఏదైతే సమన్స్ చేసేసి ఇన్వెస్టిగేషన్ కోసం అని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ విచారణ అని చెప్పేసి పిలుచుకొచ్చినటువంటి తరుణం. ఇప్పుడు వారు మార్నింగ్ కూడా ప్రెస్కి మాట్లాడినారు, ఇందాక కూడా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఒకటండి, 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి గడిల పాలన దొరల పాలన చేసి నేనేదో మహారాజుని యువరాజుని అని చెప్పేసి కల్వకుంట్ల తారక రామ గారిని కానివ్వండి, వాళ్ళ నాయన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కానివ్వండి ఫీల్ అయ్యారు. అటువంటి గడిల పాలనలో ఒక రాజ్యాంగం అనేది ఉన్నది, భారత రాజ్యాంగం ప్రకారం దేశాన్ని నడపాలా రాష్ట్రాన్ని నడపాలా అని చెప్పేసి సోయి మరిచి ఇష్టారాజ్యంగా పొలిటికల్ సర్వేలెన్స్ చేస్తూ వికృతానందం పొందినాడు. పొలిటికల్ అపోనెంట్స్ మీద, రాజకీయ ప్రత్యర్థుల మీద, అదే రకంగా మీరు చూసుకున్నట్లయితే సినిమా హీరోయిన్ల మీద, బిజినెస్ మెన్ల మీద ఎక్స్టార్షన్లకి పాల్పడ్డట్టు ఇటువంటి దొంగలు, ఇటువంటి నీచులు, ఇటువంటి నికృష్టులు ఈ రోజు లెట్ మీ కాంబోజ్ గారు ఐ వాస్ వెరీ క్లియర్. నేను మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడికే వస్తున్నాను. కాంబోజ్ గారు ఎక్కడ ఎఫ్ఐఆర్ ఎవరు వచ్చి నా ఫోన్ ఈవెన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి నా ఫోన్ టాప్ అయిందని కూడా ఎవరు చెప్పలేదు. అక్కడికి వస్తాను. నేను ఏమంటున్నానంటే, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పలుమార్లు డీజీపీకి కలిసి పలుమార్లు చెప్పినాం, మేము మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి, మీరు దయచేసి దీనిని ఆపండి అని చెప్పి ప్లీజ్ మీరు చేయకూడదు, డిస్టర్బ్ చేయకూడదు. నేను ఏమంటాను అని అంటే, అప్పుడు చెప్పినా సరే వారిని వినిపించుకోకుండా వారు వికృతానందం కోసం వారు చేసినారు. నేనేమంటున్నాను, రెండో విషయాలు చెప్పదలుచుకుంటున్నానండి. రైట్ టు ప్రైవసీ అనేది రాజ్యాంగం మనకి ఆర్టికల్ 21 ప్రొవైడ్ చేస్తుంది. మనకి ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలి అని అనుకుంటే, ఫోన్ ట్యాపింగ్ ఒకరి నేషనల్ థ్రెట్కి ఏమైనా థ్రెట్ ఉంటే కానీ నేషనల్లో మీకు ఇష్యూ ఉంటే మీరు మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్కి లెటర్ పెట్టుకొని ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి మీకు పర్మిషన్ వచ్చినాక నిర్దిష్టమైన సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఏ ఫోన్ ట్యాప్ చేస్తారో అక్కడికి వస్తాను. లెట్ మీ ఫినిష్ వాట్ వాళ్ళు చేసిన పాపాలు నేను ఫస్ట్ మాట్లాడదలుచుకున్నాను. దాని తర్వాత మా దగ్గర ఉన్నటువంటి అభియోగాల గురించి నేను మాట్లాడతాను. నేనేమో చెప్పదలుచుకున్నాను అంటే, వారి యొక్క అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి కాబట్టి, జవాబుదారీతనం ఉండాలి కాబట్టి, ఇక్కడ తెలంగాణలో రూల్ ఆఫ్ లా ఉంది కాబట్టి, రాజ్యాంగాన్ని ప్రతి ఒక్క తెలంగాణ వాది తెలంగాణ పౌరుడు ఇక్కడ రాజ్యాంగం అనుగుణంగా వాళ్ళు బ్రతకాలి కాబట్టి, జీవించాలి కాబట్టి మేము ఈరోజు జవాబుదారీతనంగా సిట్ ఏర్పాటు చేయడం జరిగింది. సిట్లో ఏం జరుగుతుందండి? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎక్యూజ్డ్గా ఉండేటువంటి ప్రభాకర్ రావు కానివ్వండి, రాధాకృష్ణరావు కానివ్వండి, ప్రణీత్ రావుని కానివ్వండి, తారక రామారావు కానివ్వండి, హరీష్ రావుని కానీ పిలిచినంత మాత్రాన ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎందుకు భయపడుతున్నారు? ఎంతమంది హీరోయిన్లు లొంగ తీసుకున్నారు? మీరు సహకరించండి. ఈ ఓవరాల్ ఎపిసోడ్ లో ప్రతిపక్షం భయపడ్డట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. ఏసీబీ విచారణ గానీ, లేదంటే మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తా అన్నా కానీ కానీ ఎందుకు అధికార పార్టీ వాటిని ప్రూవ్ చేయలేకపోతుందా? ఇవి ప్రజల్లో పెట్టలేకపోతున్నారా? కమిషన్ దరిదాపు సంవత్సరం వరకు విచారణ చేసి మీరు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ చేస్తాం, జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం అని చెప్పేసి ఎన్నికల ముందు చెప్పి
తర్వాత ఏమి తెలియలేక దీన్ని మళ్ళీ that is wrong. సిబిఐకి అప్పగించారు స్ట్రక్చరల్ పీసీ గోస్ కమిషన్ గురించి కాళేశ్వరం గురించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ప్రతి ఒక్క అంశాన్ని మేము ఫ్లోర్ ఆఫ్ ద అసెంబ్లీలో డిస్కస్ చేసినాము. మంత్రివర్గంలో డిస్కస్ చేసిన తర్వాత మీకు క్లియర్ గా రిపోర్ట్ వచ్చింది. స్ట్రక్చరల్ ల్యాప్సెస్ జరిగినాయి, ఇంజనీర్స్ దీన్ని స్ట్రక్చరల్ క్వాలిటీ ల్యాప్సెస్ జరిగినాయి అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయాల వల్ల ఈ రోజు ఇబ్బందుల్లో పడ్డదని చెప్పేసి పలుమార్లు చెప్పిన తర్వాత ఈ రోజు సిబిఐకి ఇవ్వడం జరిగింది. ఎందుకు ఇవ్వడం జరిగింది అని అంటే ఇది కేంద్ర పరిధిలోకి వస్తుంది సబ్జెక్ట్ కాబట్టి నేను ఇక్కడికి రాబోతున్నాను. నైని కోల్ స్కామ్ గురించి ఏదైతే మాట్లాడుతున్నానో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఎస్సీసీఎల్ సింగరేణి కాలరీస్ లిమిటెడ్ కి చెందినటువంటి ఈ యొక్క టెండర్లు. మాకేం సంబంధం ఉంటుందండి? రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ఏదో మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం సార్, వారు ఏం మాట్లాడుతున్నారండి? తెలంగాణ మాట ఉంటుంది తారక రామారావు ఏం మాట్లాడుతున్నారండి? ఒక మాట నేను ఏమంటున్నానంటే 49% కేంద్ర ప్రభుత్వ వాటా, Yes. 51% రాష్ట్ర ప్రభుత్వం. Yes. పూర్తి యాజమాన్యపు హక్కులు ఓన్లీ సింగరేణి సిఎండి గారికే ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వానికే ఉంటాయి. మాకేం సంబంధం అని తప్పించుకోవద్దు. బట్ హూ ఈస్ రిపోర్టింగ్ టు? అది సింగరేణి నేను అదే అంటున్నా. ఒడిశాలో చేయలేకపోతే దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నారు. నేను అదే అంటున్నా. ఇందులోనే వస్తుంది వాటాల పంచాయతీ అన్నది ఉన్న విమర్శ. మీకు వచ్చినటువంటి ఆరోపణల మీద ఎనర్జీ మినిస్టర్ గా ఉన్నటువంటి భట్టి విక్రమార్క గారు పెద్దలు బయటికి వచ్చిన తర్వాత దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. మీకు జుడిషియల్ ప్రోబ్ క్యాన్సిల్ ఎప్పుడు చేశారు? ఇవన్నీ అయిన తర్వాత నిన్న మొత్తం చేశారు. బయటకు వచ్చిన తర్వాత నేను అదే అంటున్నాను. ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత క్యాన్సిల్ Let the fresh tenders బయటకు happen వచ్చిన కదా. తర్వాత మీరు మళ్ళీ నీళ్ళు నములుతున్నా స్పష్టంగా కనిపిస్తుంది. అలా ఈవెన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో వాళ్ళు మీరు చేసినటువంటి ఆరోపణలు కానీ లేదంటే పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చినటువంటి 100 పేజీలు కానీ దాంట్లో వచ్చి హెడ్లైన్లు కొన్ని తీసుకొని వచ్చారు. దాన్ని మాత్రమే బయటికి పెట్టారు. అసలు వాస్తవాలు ఇప్పటికీ ఆ కమిషన్ రిపోర్ట్ పూర్తి స్థాయి రిపోర్టు ప్రజల్లోకి రాలేదు. అండ్ మోర్ ఓవర్ చాలా అంశాలు ఉన్నాయి ప్రజల్లోకి రాలేదు. ఈవెన్ భూభారతికి సంబంధించినటువంటి రివ్యూ కమిటీ ఏదైతే ఇచ్చిందో ఆ రిపోర్ట్ ఇప్పటివరకు ప్రజల్లోకి లేదు. వస్తుంది. మాట్లాడదాం